బయటికి కనిపిస్తున్న దెబ్బలు మానిపోతాయి, కానీ వాడి మనసుకు తగిలిన దెబ్బల నుంచి కోలుకోగలడా? ఇక్కడ నువ్వు చెప్పినట్టు నీకు నచ్చినట్టు పనిచేయడానికి నేను లేను. ఆ రోజు నీలిమ మెడలో తాళిని భాను చూడగానే ఏం చెప్పాలో తెలియక తన భర్త వదిలేశాడని కార్తీక్ చెప్పాడు. మనందరం కూడా అదే సమర్థించాం. ఇప్పుడు వాడు తన భర్త కాదు అని చెప్పినా కూడా భాను నమ్మదు. వదిలేసిన వాడు తిరిగొచ్చాడు, ఆ రోజు మీరే కదా చెప్పారనేసి మరి ఈరోజు ఎందుకిలా మాట్లాడుతున్నారని అడుగుతుంది. అప్పుడేం చెప్తాం? అదే కదా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు భానుకేం చెప్పాలో తెలియటం లేదు. పొరపాటున వాడు కాదు అంటే మరి నీలిమ భర్త ఎవరని అడుగుతుంది. అప్పుడు నీలిమ మెడలో నేనే తాళి కట్టానని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ నిజం భానుకి తెలియకూడదు. తనింకా పూర్తిగా కోలుకోలేదు. మానసికంగా తను చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఇప్పుడు ఈ విషయం చెప్పామంటే తన పరిస్థితి ఎలా అవుతుందో కూడా మనం ఊహించలేం. అదే భయం నాకుందమ్మా. కానీ నీలిమ గురించి ఆలోచిస్తుంటేనే బాధ అనిపిస్తుంది. నీలిమ చెప్పాలని ప్రయత్నిస్తోంది, కానీ చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. ఆ అమ్మాయి మన మీద గౌరవంతోనే మౌనంగా ఉంది కార్తీక్. కానీ వాణ్ణెలా బయటికి పంపించాలో అర్థం కావట్లేదు. వాడు వాడి నక్క వినయాలు చూస్తుంటే పెద్ద నాటకం ఆడటానికి వచ్చినట్టున్నాడు. దాని చేయి పట్టుకుని తీసుకెళ్లే వరకు నిద్రపోయేలా లేడు. ఏదో ఒకటి చేసి ఆ వెధవని బయటికి పంపించాలి. పాపం నీలిమని ఆ బాధ నుంచి తప్పించాలి. ఇక్కడ వెంకటాచలం గురించి మనోహరికి చెప్పడం మంచిది. వాడు చాలా ర్యాష్గా ఉన్నాడని మనోహరికి చెప్తే తరువాత ఎప్పుడైనా సమస్య వస్తే వాడే చూసుకుంటాడు. వాసు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి? భాను ఈ విషయం వాసుకేమైనా చెప్పిందా? ముందైతే ఫోన్ మాట్లాడండి, అన్నయ్య ఉంటారు. ఏంట్రా వాసు ఇప్పుడు ఫోన్ చేశావు? అదేంట్రా, ఎలా ఉన్నావు అని అడుగుతావనుకుంటే నువ్వేంటి ఇప్పుడు ఫోన్ చేసావని అంటున్నావు? ఇప్పుడు ఏం అడగాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదురా. ఇక్కడ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. ఏంట్రా అది? మళ్ళీ భాను నీలిమతో ఏమైనా గొడవ పెట్టుకుందా? గొడవ కాదురా, నీలిమ జీవితం ఒక ప్రశ్నార్థకంలో పడింది. వాడెవడో నీలిమ భర్తనంటూ భానుకి పరిచయం అయ్యాడు. అది నిజమని నమ్మి వాడిని ఇంటికి తీసుకొచ్చేసింది. మేమెవరం ఏం చెప్పలేకపోతున్నాం. వాడేమో నేను నీలిమని పెళ్లి చేసుకున్నాడని ఫోటోలు కూడా చూపిస్తున్నాడురా. ఏంట్రా ఇది? అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? నీలిమ విషయంలో భాను కోపం పెంచుకుంటూ ఉంటే తనకి ఎలా సర్ది చెప్పాలో అర్థం కాక మనం తలలు పట్టుకుంటున్నాం. ఇప్పుడు ఈ కొత్త రకం ట్విస్ట్ ఏంట్రా బాబు? సరే, నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. ఇటువంటి నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతామన్నయ్య? ఆ వచ్చినటువంటి వాడు నీలిమ భర్త కాదని మనం చెప్పాలి. మరి నీలిమ భర్త ఎవరు అని అడుగుతుంది. అప్పుడు దానికి మన దగ్గర సమాధానం ఉందా? పొరపాటున కార్తీకే అని చెప్తే భాను పరిస్థితి ఏమవుతుందనేది మనందరికీ తెలిసిందే. అందుకే ఎవరేం మాట్లాడాలనేది ఏం చెప్పాలనేది తెలియక మౌనంగా ఉండిపోయాం. ఇప్పుడు మీరు గనక ఇక్కడికి వచ్చారంటే భానుకే తప్పకుండా అనుమానం వస్తుంది. చూడండి, మీరు ఇక్కడికి రావద్దు. మీరు అక్కడే ఉండండి ప్లీజ్. అమ్మా ఇటు. నమస్తే మావయ్య. ఆ వచ్చిన వాడిని ఎలా బయటికి పంపించాలో తెలియటం లేదు. మేమందరం చాలా తెలివిగా డీల్ చేస్తున్నాం మావయ్య. మీరొస్తే మాత్రం భానుకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ఇలా ఇవ్వు. ఒరే వాసు, ఇక్కడున్న తలనొప్పులు చాలు. నువ్వొచ్చి ఇంకోటి మాట్లాడితే ఏం చెప్పాలో కూడా ఎవరికి అర్థం కాదు. వచ్చిన వాడు దొంగ వెదవని అందరికీ తెలుసు. కానీ తేలు కొట్టిన దొంగల్లాగే నిజం చెప్పలేక అందరూ నోరు మూసుకుని కూర్చున్నాము. వాడు భానుని ఆసరా చేసుకుని
ఇక్కడ నాటకం ఆడుతున్నాడు. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో, ఈ ఇంటి నుంచి వాడిని ఎలా పంపించాలో మేం చూసుకుంటాం. నువ్వు అక్కడ ధైర్యంగా ఉండు. అవునరా, ఇంతకీ నువ్వు ఫోన్ చేసిన విషయం చెప్పలేదు? ఏం లేదులేమ్మా, మీరందరూ ఎలా ఉన్నారో కనుక్కుందామని ఫోన్ చేశాను. ఉంటానమ్మా. సరేరా, జాగ్రత్త. ఇక్కడ సంఘటనలు చెప్దామని నేను ఫోన్ చేస్తే అక్కడ ఇంకొక సంఘటన జరిగింది. ఇలాంటి టైంలో ఈ విషయం చెప్పకూడదు. ఇదేంటి, ఎన్నిసార్లు రింగ్ చేస్తున్నా మురారి గారు ఫోన్ తీయడం లేదేంటి? హలో భాను, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను సత్య. మీ మావయ్యకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయడం లేదు. ఇంట్లో లేరా? మావయ్య ఇంట్లోనే ఉన్నాడు భాను, కానీ ఎవరితో మాట్లాడడం లేదు. ఏదీ తింటం లేదు. 24 గంటలు రాధ ఫోటో చూస్తూ బాధపడుతూనే ఉన్నాడు. ఆ ఫోటోలు అక్కడి నుంచి తీసేద్దామని నేను ప్రయత్నిస్తే నన్ను కూడా తిట్టాడు. నేను తనతో మాట్లాడడానికి ఇందాక నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోయేసరికి డౌట్ వచ్చి నీకు ఫోన్ చేశాను. అసలు మావయ్యతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు భాను. ఎవరు ఏం చెప్పినా కూడా తను రాధ గురించి తప్ప ఇంకేం ఆలోచించట్లేదు. రాధ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. నువ్వు అర్థం చేసుకో మావయ్య అని గట్టిగా చెప్తే నా రాధని మర్చిపోమంటావా? అలా నేను బ్రతకగలనా అని నాతో వాదిస్తున్నాడు. మళ్ళీ మౌనంగా తనలో తనే బాధపడుతున్నాడు. మావయ్య ఈ బాధ నుంచి ఎప్పుడు బయటపడతాడో నాకు అర్థం కావడం లేదు భాను. మావయ్యని అలా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. లేదు సత్య, అంతగా ప్రేమించిన మనిషి దూరమైపోయేసరికి తట్టుకోవడం నిజంగానే కష్టంగా ఉంటుంది. కానీ అలానే అందరం చూస్తూ వదిలేలేం కదా. ఆయన అలా బాధలో ఉంటే ఆయన ఆరోగ్యం ఏమవుతుంది? తప్పకుండా ఏదో ఒక పరిష్కారం చూడాలి. తను రాధని మర్చిపోయేలా చేయాలి. గుడికెళ్ళి మీ మావయ్య గురించి పూజ కూడా చేయించాను. రాధని తను మర్చిపోవాలని దేవుడికి దండం కూడా పెట్టుకున్నాను. కానీ నువ్విప్పుడు చెప్తుంటే మరింత బాధగా ఉంది. ఏదైనా సరే తన జాగ్రత్తగా చూసుకో. అలాగే బాను. చూసావా బామ్మ, పాప మురారి గారు ఆ రాధని మర్చిపోలేక చాలా బాధపడుతున్నారంట. నిజమేనే, ఒక్కొక్కసారి జరుగుతున్నది ఎవరో ఊహించలేము, ఎవరితోనూ పాలు పంచుకోలేము. పాపం మురారి గారు. ఆయన రాధని కలవాలని ఎన్నో కలలు కన్నారు. చివరికి తను చనిపోతూ మురారి గారికి కన్నీళ్లు మిగిల్చింది. అదే ఆయన తట్టుకోవడం కష్టంగా ఉంది బామ్మ. మాకు కష్టంగానే ఉంది. జరుగుతున్న సంఘటనని ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఏం చెప్తే ఏం ఉపద్రవం ముంచుకొస్తుందో కూడా తెలియడం లేదు. అందుకే ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నాం. అదేంటి బామ్మ, నేను మురారి గారి గురించి మాట్లాడుతుంటే నువ్వేంటి ఇంకేదో మాట్లాడుతున్నావు? దేని గురించి? నా మొహం, నేను దేని గురించి మాట్లాడతాను? నువ్వు ఒక కష్టం చెప్పావు, నేను కూడా ఇంకొక కష్టం చెప్తున్నాను. కానీ ఇది బయట పెట్టుకోలేని కష్టం కదా అని మాట్లాడుతున్నాను. అదే బామ్మ, నువ్వే కష్టం గురించి బయట పెట్టుకోలేకపోతున్నావు అదే అడుగుతున్నాను. అది నీకు చెప్పినా అర్థం కాదులే. మురారి గురించి నువ్వు చెప్పావు, నేను కూడా ఇంచుమించు అలాగే చెప్పాను. అసలు బామ్మ నాతో ఏం చెప్పాలనుకుంది? అదేంటండి, ఎందుకు కొడుతున్నారు? ఎక్కువ మాట్లాడావంటే చంపేస్తాను. ఎవడ్రా నువ్వు? ఎందుకు ఈ నాటకం ఆడుతున్నావు? ఎవరు ఆడమన్నారు చెప్పు.
నువ్వు నీలిమ భర్తవా? నీలిమ మెడలో నువ్వు తాళి కట్టావా? ఎవడ్రా నువ్వు? చెప్పు. చెప్పమంటుంటే చెప్పవేంట్రా? చెప్పు. అమ్మయ్యా, మీ ఆయనకి పౌరుషం వచ్చిందే. నీ మెడలో తాళి కట్టింది వాడు అనగానే చూడు కోపంతో ఒక్కటి పీకాడు. ఇప్పుడు వీడిని ఇంట్లోంచి గెంటేస్తాడే. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? నీలిమాకు నాకు పెళ్ళైనట్టుగా మీకు ఫోటోలు కూడా చూపించాను కదా, మళ్ళీ ఇంకా డౌట్ పడుతున్నారేంటి? ఏంట్రా నువ్వు చూపించిన ఫోటోలు? ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసినవని తెలుసుకోలేనంత తెలివి తక్కువ వాళ్ళవేం కాదు. ఆ ఫోటోల ఆధారంగా నువ్వు నీలిమ భర్తవి అంటే ఇక్కడెవరూ నమ్మే పరిస్థితిలో లేరు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నువ్వేమైపోయావో కూడా ఎవరికీ తెలియకుండా చేస్తాను. ఇన్ని రోజులు కార్తీక్ నిన్ను పట్టించుకోకపోతే నీ మీద అభిమానం లేదు అని అనుకున్నాను. కానీ అభిమానం బానే ఉంది. మంచి వార్నింగ్ ఇస్తున్నాడు. ముందు ఈ విషయం భానుకి తెలియకుండా చూసుకోవాలి. భానుకి తెలిసిందంటే కొంపలు మునిగిపోతాయి. చూడండి, మీరు నన్నేం చేసినా సరే నేను మాత్రం నా నీలిమని వదలను. తను నా భార్య అండి, తనని నేనెలా వదిలేస్తాను? రై, మళ్ళీ అదే మాట అన్నావంటే చంపేస్తాను. ఏవండి? ఏంటండి చక్రితో మీరేం మాట్లాడుతున్నారు? అదే బాను, తను ఈరోజే నీకు పరిచయం అయ్యాడు కదా. భాను నీకెలా తెలుసు? తను గుడి దగ్గరకు వస్తుందని నువ్వెలా ఊహించావని అడుగుతున్నాను. మీరు భలేవారండి. ఇది ప్లాన్ ప్రకారం ఆడుతున్న నాటకం కాదు. తను గుడికొచ్చాడు, నేను గుడికి వెళ్ళాను. దైవం వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత నాకు అప్పగించింది. అందుకే గుళ్ళో తను అనుకోకుండా నాకు కలిశాడు, అంతే. అవునండి, అంతే. అయ్యో, మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకు? అదేంటండి అలా అంటారు? నీలిమని నేను వదిలేసి వెళ్ళిపోయాను. నా నీలిమ ఒంటరి అయిపోయింది అనుకున్నాను, కానీ కాదు. ఇంత గొప్ప ఇంట్లో ఉంది. మీరందరూ నీలిమకు బంధువులుగా ఉన్నారు. ఇప్పుడు నీలిమ ద్వారా నాకు కూడా బంధువులు అయిపోతున్నారు. నేను మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? ఏంటది? నాకు నా వాళ్ళంటూ ఎవరూ లేరండి. నేను ఒక అనాథని. నీలిమ నా జీవితంలోకి వచ్చాక తనని నేను అర్థం చేసుకోలేకపోవడానికి కారణం కూడా అదే. నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నాకు నేనేదో ఊహించుకొని నీలిమ మీద అనుమానం పెంచుకున్నాను. అలా తనని వదిలేశాను. అదే నేను అయిన వాళ్ళ మధ్యలో ఉండుంటే ఆ రోజు నా చెంప మీద కొట్టి భర్త అంటే ఇదే అనుకున్నావా, బాధ్యత తీసుకోవాలని నన్ను అడుగుండేవాళ్ళు. నేను నా నీలిమ కలిసి ఉండేవాళ్ళం. అందుకే నేను మిమ్మల్ని అక్క అని పిలుస్తాను. ఇంట్లో అందరూ నాకు బంధువులు అవుతారు. బంధువుల మధ్య ఉన్న ఆనందం నాకు ఉంటుంది. దానికి అనుమతిస్తారా? తప్పకుండా పిలు. నువ్వు ఇంతలా మారిపోయినందుకు నీలిమ కూడా సంతోషిస్తుంది. అయ్యయ్యో, అక్క అని పిలుస్తానంటున్నావుగా, నా తమ్ముళ్ళ నిన్ను చూసుకుంటాను. మీ ఇద్దరి జీవితాన్ని నేను నిలబెడతాను. అయ్యయ్యో, ఏంటి ఈ కర్మ? వాడు భానుని అక్కాని పిలవడం ఏంటి? ఆ కార్తీక్ వాడికి బావవుతాడు. అప్పుడు నువ్వేమవుతావే? కార్తీక్కి చెల్లెలివవుతావు. అమ్మో, ఈ బాధ భరించలేకపోతున్నానే. వెంటనే నిజం చెప్పేస్తాను. వద్దు పెద్దమ్మా, నీకు దండం పెడతాను. కార్తీక్ కూడా ఏమీ ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? భాను గురించి ఆలోచించే కదా. భాను గురించి అందరూ ఆలోచిస్తున్నారు. మేమిద్దరూ నీ గురించి ఆలోచిస్తున్నాం. ఇక్కడ వరసలు మారిపోతాయి. ముందు మనం వెళ్ళి చెప్పాలి. అక్క ప్లీజ్ వద్దు, దయచేసి ఏమి చెప్పొద్దు. చెప్పిన భాను నమ్మదు. ఆధారాలన్నీ వాడి దగ్గరున్నాయి. ప్లీజ్ నా మాట విని మీరిక్కడే ఆగండి. బాను, ఇప్పుడు ఈ వరుసలు అవసరమా? అదేంటి బావుగారు అలా మాట్లాడుతున్నారు? అక్క నన్ను తమ్ముడుగా చూసుకుంటానని చెప్పింది కదా. అంటే మీరు నాకు బావ అవుతారు కదా. నేను మిమ్మల్ని బావుగారా అని పిలుస్తాను. దయచేసి కాదనకండి. హే, ఏంటి అప్పుడే వరుసలు కలుపుతున్నావేంటి?
తప్పే ఉందండి. నన్ను అక్క అని మిమ్మల్ని బావా అని అంటున్నాడు కదా, అందులో తప్పే ఉంది. అసలు ఇది తప్పే కాదు. చూడు చక్రి, నువ్వు నా తమ్ముడివి, ఆయన నీకు బావ. నీలిమ నీ భార్య, ఇది నేను ఒప్పుకుంటున్నాను. ఇక ఈ ఇంట్లో అంటావా, అందరూ నీ చుట్టాలే, నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు. నా బొందే నా బొంద. నీలిమ వాడికి పెళ్ళామేంటి? నీలిమ మీ ఆయనకి భార్య. ఇప్పుడు వాడేమో దీన్ని కార్తీక్ చెల్లిని చేశాడు. దీన్ని తట్టుకోవడం నాకు కష్టంగా ఉంది. అక్క, మీరే మా ఇద్దరిని కలపాలి. మా ఇద్దరికి పిల్లలు పుడితే, ఆడపిల్ల పుడితే మీ పేరు పెట్టుకుంటాను, మగపిల్లాడు పుడితే కార్తీక్ బాబు పేరు పెట్టుకుంటాను. చూసారా అండి, ఒక అనాథనన్నాడు. ఇప్పుడు ఇంతమంది ఆత్మీయులు అయ్యేసరికి ఎంతలా మురిసిపోతున్నాడో. అవును, వాడు చాలా మురిసిపోతున్నాడు. నాకు బాగా అర్థమవుతుంది. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? పాపం తన అంత అభిమానం చూపిస్తున్నాడు, మీరు అది అర్థం చేసుకోరేంటి? పర్వాలేదక్క, బావగారి కదా, నెమ్మదిగా అర్థం చేసుకుంటారు. అయినా నన్ను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీలిమ నన్ను అర్థం చేసుకుంటే చాలు. మా ఇద్దరిని నువ్వు కలుపుతా అన్నావు, అంతకన్నా నాకు కావాల్సింది ఏమీ లేదక్క. నేను నీకు మాటిస్తున్నాను చక్రి, ఖచ్చితంగా నిన్ను నీలిమని ఒకటి చేస్తాను. మీ ఒక్కరు చాలక్క. ఈ ఇంట్లో నా ధైర్యం, బలం, బలగం అన్నీ మీరే. కిట్టయ్యా, రాధ వెళ్ళిపోయిన దగ్గర నుంచి నువ్వేమీ తినలేదు, కంటి నిండా నిద్రపోవడం లేదు, కన్నీటి దారగా ఏడుస్తూనే ఉన్నావు. ఇలా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? నా మాట విని ఒక్క ముద్ద తిను. వద్దమ్మా, నాకేమీ తినాలని లేదు. నా నోటికి అన్నం మెతుకు వెళ్ళదమ్మా. నా రాధ నన్ను వదిలి వెళ్ళిపోయిందని తెలిసిన దగ్గర నుంచి నాకసలు బతకాలనే లేదు. ఏంటి కిట్టయ్యా ఇది? నువ్వు ప్రేమించిన రాధ నిన్ను వదిలి వెళ్ళిపోయిందని నువ్వు ఇంతలా బాధపడుతున్నావు. మరి నువ్వే ఊపిరిగా నేను బతుకుతున్నాను, నా కొడుకే ప్రాణంగా ఉంటున్నాను. అలాంటి నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఈ తల్లి మనసు ఎంత బాధపడుతుందో నువ్వు ఆలోచించావా? ఇప్పుడు నేను దేని గురించి ఆలోచించే పరిస్థితిలో లేనమ్మా. నా మనసంతా నిండి ఉన్న రాధ ఎప్పటికీ నా దగ్గరికి రాదు. ఇక ఎప్పటికీ కనిపించదని తెలిసేసరికి తట్టుకోవడం చాలా కష్టంగా ఉందమ్మా. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. మీరందరూ వెళ్ళి భోజనం చేయండి. మావయ్య, రాధని తలుచుకుంటూ నువ్వు బాధపడుతున్నావు, నిన్ను తలుచుకుంటూ అమ్మమ్మ బాధపడుతుంది. నువ్వు తినడం లేదని నీకు తినిపించడానికి అమ్మమ్మ అన్నం తీసుకొచ్చింది, కానీ అమ్మమ్మ కూడా ఒక్క మెతుకు ముట్టలేదనే సంగతి నీకు తెలుసా? ఏంటమ్మా ఇది? నువ్వెందుకు పస్తులుండడం? నేను తల్లిన్రా, నవ్వమాసాలు మోసి నిన్ను కన్నాను, నిన్ను కళ్లల్లో పెట్టుకుని పెంచుకున్నాను. నీ ఆనందాన్ని చూస్తూ మురిసిపోవాలనుకున్నాను. అలాంటి నా కొడుకు ఇలా బాధపడుతూ ఉంటే నేనన్నీ మర్చిపోయి అన్నం తింటానని ఎలా అనుకున్నావు? అసలు నాకు ఆకలుంటుందని ఎలా అనుకున్నావు? తమ్ముడు, ఒక మనిషి మనకు దూరమైందంటే ఆ బాధ తట్టుకోవడం కష్టంగానే ఉంటుంది. కాని మా మధ్య ఉండే నువ్వు ఇంతలా బాధపడుతూ ఉంటే మేమందరం ఎలా ఉంటామో నువ్వు ఆలోచించు. రాధని మర్చిపోమని నేను చెప్పడం లేదు, కాని
తననే తలుచుకుంటూ నీలో నువ్వే కుమిలిపోతూ ఉంటే నిన్ను చూస్తూ మేమందరం ఏమైపోతాం? అది నువ్వు ఎందుకు ఆలోచించడం లేదు? ఏం చేయమంటావక్క? మర్చిపోవడానికి తనొక జ్ఞాపకం కాదు, నా జీవితం అనుకున్నాను. అలాంటి వ్యక్తి ఇక లేదు అనుకున్నప్పుడు ఎలా మర్చిపోగలను? మళ్ళీ మామూలుగా ఎలా ఉండగలను? నీ బాధను నేను అర్థం చేసుకోగలను కిట్టయ్యా. కానీ ఈ 4 గోడల మధ్య ఉన్న నువ్వు ఇలా ఉన్నంత వరకు ఎటు చూసినా నీకు రాధే కనిపిస్తుంది. తన ఊహలే నిన్ను వెంటాడుతూ ఉంటాయి. తను లేదన్న నిజం నిన్ను భయపెడుతూ ఉంటుంది. అందుకే నువ్వు బయటకు వెళ్ళు. మన పొలానికో రైస్ మిల్లుకో ఇలా ఎక్కడో ఒక చోటుకు వెళ్ళు. అక్కడ నలుగురు ఉంటారు. అక్కడ నీకు ఏదో ఒక పనుంటుంది. ఆ పనిలో పడితే మర్చిపోతావని నేను చెప్పను, కానీ మళ్ళీ మామూలు మనిషివయ్యే అవకాశం ఉంటుందని మాత్రం నేను చెప్పగలను కిట్టయ్యా. ఇలా నీలో నువ్వే బాధపడుతున్నంతకాలం బాధ పెరుగుతుంది తప్ప తగ్గదు. తిరిగి వచ్చే మనిషి గురించి ఎంత బాధపడినా పర్వాలేదు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన వ్యక్తి గురించి ఎంత ఆలోచించినా ప్రయోజనం ఉండదు. నా మాట విని అలా పొలానికి వెళ్ళిరా కిట్టయ్యా. అలాగేనమ్మా, తప్పకుండా వెళ్తాను. ఇక్కడ ఎటు చూసినా నా రాధ జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. బయటికి వెళ్తాను, చూస్తాను నువ్వు చెప్పింది ఎంతవరకు జరుగుతుందో. ఇక్కడికి వచ్చేసాను. ఇక అంతా నేను చూసుకుంటాను పెద్దమ్మా. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో మొత్తం నాకు తెలుసు పెద్దమ్మా. ఇక్కడ నేను సెటిల్ అయ్యాను కదా. నువ్వు అనాథమని చెప్పావు కదా, మరి కొత్తగా ఇప్పుడు పెద్దమ్మ ఎలా వచ్చింది? ఇప్పటికైనా వీడి నిజ స్వరూపం ఏంటో నువ్వు తెలుసుకో. ముందా ఫోన్ ఇవ్వు. అందులో ఉండే పేరు బట్టి చూస్తే నువ్వు ఎవరితో మాట్లాడావో నేను తెలుస్తాను. ఇవ్వు.